నా ప్రియ స్నేహితుడా, ఇటీవల కాలంలో నాతో పనిచేసే ఒక అతను చనిపోయాడు. కానీ ఆయన బాధ్యతలన్నీ నెరవేర్చాడు. పిల్లల బాధ్యతలన్నీ నెరవేర్చాడు. దేవుని సమయం వచ్చింది, చనిపోయాడు. కానీ ఎవరి దగ్గర పల్లెత్తు ఒక మాట అనిపించుకోలేదు. ఎవరిని పల్లెత్తు ఒక మాట అనేవాడు కాదు. సనగడు, గొనగడు. వాళ్ళ భార్య పిల్లలు వచ్చి ఏడ్చారు. వాళ్ళ భార్య ఏం నేర్చిందంటే, ఈయన ఇప్పటి వరకు అండి పెళ్ళి అయినైనా ఒక్క మాట నన్ను అనలేదు, తిట్టలేదు, చేయి చేసుకోలేదు. కానీ నువ్వేమో తాగేసొచ్చి చేయి చేసుకుంటావు, భార్యని తిడతావు, ఒసే ఏమే బూతులు తిడతావు. అందుకనే నీకు భార్యనిచ్చింది. నువ్వు తిట్టడానికి కొట్టడానికే నా భార్యనిచ్చింది దేవుడు. ఎంతమందికి భార్య లేరు, ఎంతమంది భార్యలు వదిలేసి వెళ్ళిపోయారు. కానీ నీతో నమ్మకంగా ఉన్న భార్యని తిడతావే, అన్ని మాటలు అంటావే. రేపు నీ కూతురికి అత్తగారింట్లో అలా చేస్తే ఊరుకుంటావేటి? ఎక్కమేటి ఆయన జాగ్రత్త పడు.